क्राइम कंट्रोल न्यूज़ में आप तमाम नाज़रीन का खैर मक़दम है। तेलंगाना के आरमोर म्यूनिसिपल कमिश्नर रिश्वत लेते हुए रंगे हाथों हुए गिरफ्तार। तेलंगाना के निजामाबाद जिला के आरमोर में म्यूनिसिपल कमिश्नर ए राजू और इनके प्राइवेट ड्राइवर भूमेश को एंटी करप्शन ब्यूरो ऑफिशियल्स ने रिश्वत कबूल करते हुए रंगे हाथों कर लिया गिरफ्तार। कमिश्नर ने नई तामीरशुदा इमारत को हाउस नंबर अलॉट करने के लिए शिकायत कुनिंदा से 20,000 रुपये रिश्वत का मुतालबा किया था, जिसे ड्राइवर के जरिए वसूल किया गया। निशान ज़दा रकम ड्राइवर से बरामद हुई, जबकि इसके बैग से मजीद 4,30,000 रुपये की गैर महसूब नकदी रकम को भी जब्त कर लिया गया। दोनों मुलजिमान को हिरासत में लेकर नामपल्ली की स्पेशल ACB कोर्ट में पेश किया जा रहा है। केस की तहकीकात जारी है। ACB ने अवाम से अपील की है कि सरकारी मुलाजिमों के रिश्वत तलब करने पर फौरी तौर पर टोल फ्री नंबर 1064 या फिर व्हाट्सएप नंबर 9440446106 पर इत्तला करें। शिकायत गुजार की शिनाख्त खुफिया रखी जाएगी। आरमोर से हमारे नुमाइंदा रिपोर्टर मोहम्मद फैसल की क्राइम कंट्रोल न्यूज़ चैनल के लिए ये खास रिपोर्ट। ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి, ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతని డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మన పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. అట్లాగే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ACBకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి 30,000 చెప్పాను, 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్లో దొరికింది. సార్ ఆఫీస్లో ఇంట్లో డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటికి కూడా నిజామాబాద్లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దాదాపు 8 నెలల నుండి మీ దృష్టిలో మీద కంప్లీట్ వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ డబ్బు మీరే ఇచ్చారా మరి బాధితుడి దగ్గర? బాధితుడి నుంచే వస్తుంది. ACB ఎలాంటి డబ్బు ఇవ్వదు. మీరు బాధితుడికి అప్ప చెప్తే బాధితుడు ఈయనకు లంచం ఇస్తుందా? ఎట్లా? బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికే ఇస్తే అతనే వెళ్ళి ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. గతంలో కమిషనర్ పైన ఫిర్యాదులు అందినట్టు సమాచారం, మీరు దాడికి కూడా వచ్చినట్టు. దాడులు అనేది జరిగితే ఇట్లనే జరుగుతుంది కదా, మీకు దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఏమైనా పిటిషన్స్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది. మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పిటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సార్ ప్రైవేట్ డ్రైవర్ మీద కూడా కేసు అవుతుందా సార్? ప్రైవేట్ ఆ డ్రైవర్ని ఆఫీసర్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद।